అడిగమ్మా ఏదో ఒకటి. అంటే నాకు ఎండోమెట్రియోసిస్ ఉంది సార్. ఎండోమెట్రియోసిస్ ఉంది. 5 years అయిపోయింది, మ్యారేజ్ అయ్యి. 5 ఏళ్ళు అయిపోయింది. అయితే నేను ట్రీట్మెంట్ తీసుకుంటే మేడం వాళ్ళు అదే చెప్పారు. సో దానివల్ల ఐవీఎఫ్కి కూడా వెళ్ళాను. ఎండోమెట్రియోసిస్ ఉంది, ఐవీఎఫ్కి వెళ్ళాలన్నారు. వెళ్ళాం సార్. వెళ్తే నెగిటివ్ వచ్చింది. ఎంబ్రియోస్ కూడా రాలేదు, ఎక్కువ 2 వచ్చాయి అన్నమాట. కొద్దిగా వచ్చినాయి. ఏఎంహెచ్ చాలా తక్కువ ఉంది. ఇప్పుడు ఏఎంహెచ్ బాగా తక్కువ ఉందని చెప్పారు. డోనార్ అనడానికి వెళ్ళాలన్నారు. లాస్ట్ అది కూడా అన్నారు సార్. అంటే ఏం జరగబోదు చెప్తా, అది కూడా చేస్తారు. ఇంకా దాంతో లేదు సార్, డోనార్కి వెళ్ళమని చెప్పారు. అప్పటికే నేను ఇంకా ఆపేసిన సార్ ట్రీట్మెంట్. 2 years అవుతుంది. వెళ్తే ఏం జరిగిద్దో చెప్పనా, డోనార్కి కూడా వెళ్తావు, అది కూడా విజయవంతంగా పోద్ది. ఆ తర్వాత మేడం ఏమిటి మేడం, డోనార్ అనడానికి కూడా వెళ్ళినా పోయిందేంటి మేడం, 3 లక్షలు ఖర్చు పెట్టినా పోయిందేంటి మేడం అంటే, అప్పుడు మీ ఆయన కణాలు బాగాలేదమ్మా, తప్పలు పుచ్చులు ఉన్నాయి, మొటిలిటీ లేదు, మార్ఫాలజీ లేదు, ఆయనది కూడా డోనార్ అయ్యాలమ్మా అంటారు. ఇన్నాళ్ళు నీది డోనార్ అని దిగాలుగా ఉంటావు కదా, మీ ఆయన నవ్వుతున్నాడని ఒక ఫీలింగ్ కూడా ఉంటుంది నీకు. ఇప్పుడు ఆయన డోనార్ అనేటప్పటికి నీకు ఆనందం వస్తుంది. ఇప్పుడు ఆయన్ని గట్టిగా నొక్కి ఆయన కూడా డోనారు ఐవీఎఫ్ చేసే వరకు నువ్వు ఊరుకోవు. అలా ఇంకొక ఐవీఎఫ్ మేడం చేస్తారు, అది కూడా విజయవంతంగా పోద్ది. ఆ తర్వాత ఇదేంటి మేడం, నా అండాలు డోనార్ వేశారు, మా ఆయన వీర్యకణాలు డోనార్ వేశారు, అయినా ప్రెగ్నెన్సీ ఎందుకు రాలేదు మేడం అని మళ్ళీ అడుగుతావు. అప్పుడు మేడం అంటారు, అదేంట్రా ఆలోచిస్తున్నాను నేను కూడా, ఒకవేళ గర్భసంచి క్యాచ్ చేయట్లేదేమో అనిపిస్తుందమ్మా, మరి ఏం చేయాలి మేడం, గర్భసంచి కూడా డోనార్కి వెళ్తే బెటర్ రా, సరోగేట్కి వెళ్ళరా, ఆఫర్ రన్నింగ్ రా, క్రిస్మస్ అయిపోతుందని బాధపడొద్దమ్మా, న్యూ ఇయర్ సంక్రాంతి స్పెషల్ ఆఫర్ రన్ అవుతుందిరా, 8 lakhs రా అని చెప్తారు.